పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేశాయి. ఒక్కో టికెట్ పై సుమారు 5 రెట్లు పెంచేశాయి. అయితే ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం, డిమాండ్ కు తగ్గట్టే రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ పంట పండింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఫుల్ అయ్యాయి. దీంతో ప్రైవేట్ బస్ ఛార్జీలను 2 నుంచి 3 రెట్లు పెంచేశారు. వీటిని శుక్రవారం నుంచే అమలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చే ప్రయాణికులు పెరిగిన ధరలను చూసి నీళ్లు నములుతున్నారు. ఏసీ బస్సు స్లీపర్ కు 3,000 నుంచి 3,500 వరకు వసూలు చేస్తున్నారు. సీటు అయితే 1,500 నుంచి 2,000 వరకు దోచుకుంటున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ప్రాంతాలకు దాదాపు కాస్త అటు ఇటుగా టికెట్ ధరలను వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు తదితర ప్రాంతాలకు లగ్జరీ ప్రైవేట్ బస్ టికెట్ ధర 1000 నుండి 1,200 లోపు ఉండగా, పండుగ సీజన్లో 2,500 నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఒక కుటుంబంలో 4 పండగకు ఊరు వెళ్లాలంటే కేవలం ప్రైవేట్ ట్రావెల్ బస్సు టికెట్లకే 12,000 అవుతోంది. పండుగ వేడుక పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలోనూ ఇంతే మొత్తం వేచించాల్సి ఉంటుంది. ఈ దందాపై రవాణా యంత్రాంగం దృష్టి సారించడం లేదా అంటే సమాధానం కష్టమే. మోటార్ వాహన చట్టాల్లోని నిబంధనలు నిలువున ఉల్లంఘించినా పట్టించుకోకపోవడంపై విమర్శలకు దారితీస్తోంది. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఈ ధరలు పలుకుతున్నాయి. తిరుగు ప్రయాణ టికెట్లను అప్పుడే తెరవకపోయినా వాటిని డిమాండ్ని బట్టే అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. అడ్డగోలుగా ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచేసినా రవాణా శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రావులపాలెం ఎంత పడింది ప్రైస్? 22 బెత్త 22 ఒకరికి. నార్మల్గా అయితే ఎంత ఉంది? అయితే 600-700 అలా ఉంది. 600. టికెట్ ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉన్నాయండి. ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా చెప్పనక్కర్లేదు. అది అటు పొంగల్కి ముందు కదా, 4,000-3,500 వరకు కూడా ఉన్నాయండి ప్రైజెస్. నార్మల్గా అయితే ఎంత ప్రైస్? నార్మల్గా అయితే 1,300-1,500 ఉన్నాయి. డబుల్ ద ప్రైస్ ఉన్నాయండి. రెగ్యులర్గా ఇప్పుడు వెళ్ళి బస్సు మేము బుక్ చేసుకున్నాము. 1,200 పడ్డది పండగ కాబట్టి, లేకపోతే 700-800 చెప్పేవారు. ఇప్పుడు పండగ కాబట్టి అది కూడా ఏళ్ళ రోజుకే, రేపు వచ్చేసి 2,000 చెప్పారు. ఏళ్ళ తారీఖు 9 కాబట్టి 1,200 చెప్పారు. రేపు వచ్చేసి 2,000 చెప్పారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.